కార్తిక్ సుబ్బరాజ్ గారి పడం రెట్రో ఇప్పుడే చూసొచ్చా. ఎలా ఉందని అడిగితే అంతేం లేదు భయ్యా, బిలో యావరేజ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్ అయితే హెడ్ఏక్ వచ్చింది. నాకు ఎందుకు అలా అనిపించిందో కంప్లీట్ రివ్యూలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. కమింగ్ టు స్టోరీ లైన్, జగమైతందిరం, XX అదేనండి జగర్తాండా 2 రెండు మూవీస్ కలిపి దానికి లవ్, లాఫ్, ఎక్స్ట్రాగా 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే వచ్చే స్టోరీనే రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ గారి మేకింగ్ చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ అది ఒక్కటే ఉంటే సరిపోదుగా, స్టోరీ మార్చుకోవాలిగా. లాస్ట్ మూవీస్నే తీసేస్తానంటే ఎలా, తప్పు కదా. కమింగ్ టు ద పాజిటివ్స్, నాకైతే మూవీ మొత్తంలోకి సంతోష్ నారాయణ గారి బీజిఎం, సినిమా ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ బాగున్నాయి అనిపించింది. ఫైట్స్ అన్ని కరాటే కుంఫు టైప్లో ఉంటాయి, సో పర్లేదు అనిపించింది. అంతే, ఇంకా అంతకన్నా చెప్పుకోదగ్గ పాజిటివ్స్ అయితే ఏమీ లేవు. కమింగ్ టు నెగిటివ్స్, ఫస్ట్లో చెప్పినట్టే టెక్నికల్గా అండ్ టేకింగ్ వైజ్ బాగానే ఉన్న స్టోరీ అయితే డైరెక్టర్ లాస్ట్ మూవీస్ని కలిపి తీసేశారు. టీజర్ ఆ ట్రైలర్లో అది బయటపడకుండా బాగానే జాగ్రత్త పడ్డారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ వరకు బాగానే ఉంది. మూవీ మొత్తాన్ని ఎపిసోడ్ టైప్స్లో చూపిస్తారు. లవ్, లాఫ్, వార్, అలా లవ్ అండ్ లాఫ్ వరకు ఓకే. వార్ సెకండ్ హాఫ్ కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం కానీ XX స్టోరీ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం బెటర్. అర్థమైపోతుంది మనకి నెక్స్ట్ ఏం జరుగుద్దో. బాబాయ్ దండం పెట్టొచ్చు ఆ సెకండ్ హాఫ్కి. కమింగ్ టు రైటర్ కమ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు, ఈయన ప్రీవియస్ మూవీ జగమైతందిరంలో క్యాస్ట్, రిలీజన్ డిస్క్రిమినేషన్ అవన్నీ దూచి ఏదో ట్రై చేశారు, బట్ వర్క్ అవ్వలేదు. మళ్ళీ రీసెంట్గా వచ్చిన XX మూవీలో కొంచెం మార్చి ట్రై చేశారు, వర్క్ అయింది. ఇంకా ముచ్చటగా మూడోసారి అలాగే ట్రై చేశారు, ఇంకెందుకు వర్క్ అవుతాయి అన్నిసార్లు. బట్ ఆయన డైరెక్ట్ చేసిన మహాత్మా మూవీ అయితే బాగుంటుంది. ఎలాంటి క్యాస్ట్, రిలీజియన్, హీరో సేవియర్ అవతారాలు ఎత్తడం అలాంటివి ఏమీ లేకుండా బాగుంటుంది. మళ్ళీ అలాంటి కంబ్యాక్ మూవీ కోసం వెయిటింగ్ అండి. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, సూర్య గారి యాక్టింగ్ అయితే బాగుంది. ఫైట్స్ కోసం గట్టిగా కష్టపడ్డారు అండ్ ఆయన లుక్స్ అండ్ గెటప్స్ కూడా బాగున్నాయి. పూజా హెగ్డే గారి గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. నా దృష్టిలో మెయిన్ విలన్ ఆవిడ. ఈ మూవీకి అస్సలు నచ్చలేదు ఆవిడ యాక్టింగ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ వాళ్ళ రోల్స్లో ఓకేగా చేశారనిపించింది. ఇంకెవరో నాకైతే రిజిస్టర్ అవ్వలేదు. మై ఫైనల్ వర్డ్ ఈజ్, టేకింగ్ వైజ్ అండ్ టెక్నికల్గా బాగానే ఉన్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా అస్సలు ఇంప్రెస్ చేయలేదు. దట్స్ ఇట్ గైస్. మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.